భయం, ముహూర్తాలపై నమ్మకమట. గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించని వైద్యులు, ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఇష్టారీతిగా సిజేరియన్లు. దేశంలోనే తెలంగాణ టాప్లో ఉన్నది ఆపరేషన్స్లో. గర్భిణీ స్త్రీలు డెలివరీలు, ప్రెగ్నెన్సీ లేడీస్ డెలివరీల విషయంలో నార్మల్ డెలివరీస్ కంటే ఆపరేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడ ఎక్కువ అవుతున్నాయి ఈ దేశంలో, ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణలో అవుతున్నాయట. ఎంత భయంకరమైన విషయం ఇది చూడండి, ఎంత దారుణమైన విషయమో. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన ఆపరేషన్స్ తెలంగాణలో జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా విచ్చలవిడిగా ప్రైవేట్ రంగంలో విదేశీ పెట్టుబడులు వచ్చేసినాయి. ఆ విదేశీ పెట్టుబడులు వచ్చి ఇప్పుడు చాలా హాస్పిటల్స్ చూడండి, హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్లో మెజారిటీ హాస్పిటల్స్లో విదేశీ పెట్టుబడులు వచ్చేసినాయి. ఇక వాళ్ళు ఏమీ లేదు, ఇక వైద్యం అన్నది ప్యూర్గా వ్యాపారం అయిపోయింది. భారత రాజ్యాంగము, భారతదేశ చట్టాలు ఏం చెప్తున్నాయంటే వైద్యము, విద్య వ్యాపారం కాదు, అది సామాజిక సేవ లాంటి ఒక ఇది మాత్రమే. అక్కడ ఎక్కడా కూడా ప్రాఫిట్ని ఆశించొద్దు అని భారత రాజ్యాంగం, భారత చట్టాలు చెప్తున్నాయి. కానీ మన దేశంలో విద్య, వైద్యము అన్నింటికంటే అతిపెద్ద వ్యాపారాలు అయిపోయినాయి. ఎవడు దీన్ని ఆపాల్సింది? ఎవడు దీన్ని ఆపాలి? సచ్చిన శవాలకి ట్రీట్మెంట్ చేసే ఆసుపత్రులు ఈ దేశంలో మన తెలంగాణలోనే ఉన్నాయి. ఠాగూర్ సినిమాలే మొత్తం ఎవ్రీడే. మెరుగైన వైద్య సదుపాయాలున్న, అక్షరాస్యత పెరిగిన, జననీ సురక్ష యోజనతో ప్రభుత్వ నిధులు అధికంగానే ఖర్చు పెడుతున్నా రాష్ట్రంలో కాన్పులు జరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సిజేరియన్లలో నిరుడు జాతీయ సగటు 21.5% నమోదైతే తెలంగాణలో 60.7%తో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ భారతదేశంలో దేశ సగటు ఆపరేషన్స్ అవుతున్న సగటు 21% అయితే మన తెలంగాణలో 60%. అంటే ప్రతి 100 మంది మహిళల్లో 60 మందికి ఆపరేషన్సే అవుతున్నాయి. ఆపరేషన్ చేసే బిడ్డను బయటికి తీస్తున్నారు. ఇందుకు ప్రైవేట్ ఆసుపత్రుల ధనదాహం, గర్భిణీ స్త్రీలు బలహీనంగా ఉండడం, ముహూర్తాలపైన నమ్మకం పెరగడం కారణాలుగా తెలుస్తున్నది. ముహూర్తాలపైన నమ్మకం అన్నది జస్ట్ ఒక 0.1% ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చండి. వీళ్ళు హాస్పిటల్స్ ముందే స్టార్ట్ చేస్తారా? వాళ్ళకి అసలు ఆ ఫీడింగ్ ఇవ్వడము ముందు నుంచి, ఫస్ట్ మంత్ నుంచే వీళ్ళు అసలు నీళ్ళు నొప్పులకు భరించలేదు, ఈమె చాలా వీక్గా ఉన్నది, అసలు ఈమె ఏంది ఇట్లున్నది అట్లున్నది అని వాళ్ళకి ముందే భయం పెడతాయి హాస్పిటల్స్, డాక్టర్స్. మీరు బలంగా ఉన్నారు, మీరు బలంగా తయారవుతారు, మేము ఉన్నాం భరోసా, నార్మల్ డెలివరీ అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని ఒక్క పేషెంట్కైనా ఏ ఒక్క డాక్టర్ చెప్పే ప్రయత్నం చేస్తారా? ఇక మన గవర్నమెంట్ హాస్పిటల్కి సంగతి మనకు తెలిసిందే. ఇక ఆడికి పోతే మనం ఆ పేషెంట్ తిరిగి వస్తుందా రాదా అంటే ఇక బయట కూర్చొని పేషెంట్ అటెండర్లు దేవునికి మొక్కుకుంటూ కూర్చోవాలి. జాతీయ ఆరోగ్య సంస్థలు, వైద్య జర్నల్స్ నివేదికల ప్రకారం అతి తక్కువ శస్త్రచికిత్సలు జరిగే రాష్ట్రాల్లో తొలి 3 స్థానాల్లో నాగాలాండ్ ఉన్నది, అక్కడ కేవలం 5.2% మాత్రమే. మేఘాలయ ఉన్నది 8.2% మాత్రమే. బీహార్ ఉన్నది మనకంటే దారుణంగా వెనుకబడ్డ ప్రాంతము, 9.7% ఎక్కడ బీహార్లో నార్మల్ డెలివరీసే అవుతున్నాయి. అక్కడ జస్ట్ ఒక 9% ఆపరేషన్ జరుగుతున్నాయి. ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు. దీనికి కారణం ఏంటి? పర్యవేక్షణ లేకపోవడం, తనిఖీలు లేకపోవడం. తనిఖీలు ఎక్కడేనండి, మొత్తం దొబ్బి తినడం తప్ప. హెల్త్ ఎమర్జెన్సీ ఇన్ తెలంగాణ, హెల్త్ అండ్ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నది రాష్ట్రంలో. ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు అధికంగా జరుగుతున్నాయట. ఈ మీరు చూడండి, ఇటు కరీంనగర్కి పోండి, ఖమ్మంకి పోండి, ఈ నిజామాబాద్కి వెళ్ళండి, అసలు మొత్తం మెడికల్ హబ్ అంతా ఒకటే దగ్గర ఉంటుంది. ఆ గల్లీలోకి, ఆ రోడ్లోకి ఎంటర్ అయినామంటే అన్ని హాస్పిటల్స్ ఇట్లా మొత్తం ఒక పెద్ద మాఫియాదిగా. కరీంనగర్లో అయితే ఇక అది హెల్త్ మాఫియా, మెడికల్ మాఫియా ఇక మామూలు లెవెల్లో లేదు. అక్కడ జిల్లాల వారీగా చూస్తే మహబూబ్నగర్ జిల్లాలో ప్రైవేట్లో జరిగిన ఒక 4100 కాన్పుల్లో 9.8% సాధారణం, మిగతావన్నీ సిజేరియన్లే. ఎంత పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్తో ఈ సర్వే జరిగింది చూడండి. నెక్స్ట్, యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రైవేట్లో జరిగిన 8651 ప్రసవాల్లో 1238 అంటే కేవలం 14% మాత్రమే సాధారణ ప్రసవాలు, నార్మల్ డెలివరీస్, మిగతా 90% సిజేరియన్లే. సిరిసిల్లలో 90% సిజేరియన్లే.
నిజామాబాద్లో 88% ఆపరేషన్లే, ఆదిలాబాద్లో 86%, నల్గొండలో 82%, సూర్యాపేటలో 82%, నిర్మల్లో 81%, జగిత్యాలలో 81% కాన్పుల్లో ఆపరేషన్సే ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ గణాంకాలు గమనిస్తే 1-2 జిల్లాలు మినహాయిస్తే మిగతావన్నీ 50% లోపే ఉన్నాయి. మొత్తంగా తెలంగాణలో నమోదవుతున్న 60.7% శస్త్రచికిత్సల్లో ప్రైవేట్లో 47%, సర్కార్ ఆసుపత్రుల్లో 14% ఉన్నాయి. ఈ లెక్క గమనించండి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఓన్లీ 14% ఎందుకు ఉన్నాయి? వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి. ఎవరు తీసుకోవాలి దీనికి బాధ్యత? గవర్నమెంట్ తీసుకోవాలా? ఒక హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ కావాలంటే ఇవాళ రేపు 1-2 లక్షలు లేని అసలు బాబో పాప బయటకు వచ్చే అవకాశమే లేదు. తక్కువలో తక్కువ. అక్కడ 72 గంటల పాటు వేచి చూస్తారు. బిడ్డ బరువు 3.5 కిలోల కంటే ఎక్కువగా ఉంటే, పెల్విస్ ఎముక పరిమాణం అనుకూలంగా లేకపోతే, గర్భంలో కవలలు ఉన్నప్పుడు, గర్భిణీకి రక్తపోటు పెరిగినప్పుడు, షుగర్ సాధారణ స్థాయిని మించినప్పుడు, గుండె సంబంధ సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ఆపరేషన్ చేయాలి. గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉంటే సాధారణ ప్రసవం అయ్యే వరకు వేచి చూడాలి. అమెరికా, యూకేలలో సాధారణ ప్రసవాల కోసం ఏకంగా 72 గంటల పాటు వెయిట్ చేస్తారట. అందుకే అక్కడ సిజేరియన్లు చాలా తక్కువ. మన దగ్గర ఇటీవల కొందరు తిథులు ముహూర్తాలు చూసుకొని ఆపరేషన్లకు సిద్ధమవుతున్నారు. అసలు ఫస్ట్ మంత్ నుంచే డిసైడెడ్ ఈ ఆపరేషన్ ఇక నొప్పులు భరించలేని, అసలు వాళ్ళని అట్లా దాన్ని మోటివేట్ చేసి వాళ్ళని ఆ రకంగా తయారు చేసే ఆలోచన లేదు అసలు. నిజామాబాద్లో గణనీయమైన మార్పు వచ్చిందట. శస్త్రచికిత్స సమయంలో గర్భిణీ స్త్రీకి ఇచ్చే మత్తుమందు కారణంగా భవిష్యత్తులో నడుము నొప్పి సమస్య వస్తుంది. గర్భసంచి బలహీనపడుతుంది. దానికి పక్కనే ఉండే పేగులు అతుక్కుపోయి అనారోగ్య సమస్యలు వస్తాయి. గర్భం దాల్చిన తర్వాత అది తినొద్దు అది తినొద్దు ఇది తినొద్దు అనే అపోహలు పెంచుకోవడం, మానసికంగా శారీరకంగా బలంగా లేకపోవడం, ఏమాత్రం వ్యాయామం చేయకపోవడం సిజేరియన్లకు కారణమవుతోంది. మా ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా డైట్, సైకలాజికల్, ఫిజికల్ కౌన్సిలింగ్ పేరిట 3 విధాలుగా అవగాహన కల్పిస్తున్నాం. ఇలా 2 సంవత్సరాల్లో దాదాపుగా 20,000 మందికి ఈ తరహా అవగాహన కల్పించి 70% ఉన్న సిజేరియన్లను 48 నుంచి 50% తగ్గించామని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వివరించారు. ఇది చాలా గొప్ప సబ్జెక్ట్. ఇది ఇట్లాంటి విషయాల్లో పేరెంట్స్ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ విషయం ఏమైపోయింది పరిస్థితి అంటే, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఎక్కడ నమ్మకం లేదు వ్యవస్థ మీద.